నమస్తే అండి. మనం ప్రతిరోజు ఏదో ఒక క్రైమ్ గురించో, ఇన్సిడెంట్ గురించో మాట్లాడుతూనే ఉంటాం. కొన్ని చాలా అరుదు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే విషయం కూడా నాకు తెలిసి ఇంతకుముందు ఎక్కడైనా జరిగిందా? ఫ్యూచర్‌లో జరుగుతాదా? అనేది కూడా డౌటే. ఈ కర్ణాటకలో ఈ అమ్మాయి బాయ్ ఫ్రెండ్‌తో మాట్లాడుతూ మొన్న ఒక సినిమా చూసాను. ఆ సినిమాలో కూడా ఆ అబ్బాయి ఈ ప్రేమలో ఉన్నప్పుడు నువ్వు అట్లా చూపించు, ఇట్లా చూపించు అంటే పిచ్చిగా పాపం ఏం ఆలోచించుకోకుండా ఈ న్యూడ్ ఫోటోసు, వీడియో కాల్సు చూసాం. వీటి గురించి కూడా మొన్న మాట్లాడుకున్నాం. కానీ తల్లి న్యూడ్ ఫోటోస్ వాడు పంపించమనడం ఏంటి? అక్కడే ఈ అమ్మాయికి అర్థం కావాలి కదా! ఈ అమ్మాయి పంపించడం ఏంటి? ఇలా కాదు ఆ యాంగిల్‌లో పంపించు, ఈ యాంగిల్‌లో పంపించు అని అడిగాడంట. నాకనిపిచ్చింది ఈ అమ్మాయికి కాస్త ఏమైనా ఇబ్బందికరంగా ఏమైనా ఉందా? మెంటల్ హీలింగ్ అవసరమా? అసలు ఏం జరిగుండొచ్చు? అంటే ఇక్కడ మానసిక బలహీనత ఉంది ఈ అమ్మాయికి. హ్మ్. ఆ బలహీనత ఏంటి అంటే, అతనితో స్నేహం కావాలనిపించటమే ఆ అమ్మాయి బలహీనత. దానికోసం ఏమైనా అతన్ని చేస్తారు. మెప్పించాలి అనుకుంది. అయితే ఇది ఇంకొక రకంగా కూడా జరుగుతుంది. ఇక్కడ తల్లి విషయం వచ్చేసరికి, పెద్దమ్మ విషయం వచ్చేసరికి మనం అరే! సొంత తల్లివి, పెద్దమ్మవి ఫోటోలు పంపిస్తదా అని మనం బాగా ఉడికిపోతున్నాం గానీ, ఇంతకుముందు ఆన్‌లైన్‌లో పరిచయమైన వాళ్ళు, ఫేస్‌బుక్‌లో, వీటిలో, ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన వాళ్ళకి ఫస్ట్ వాళ్ళ ఫోటోలు అడుగుతారు. వాళ్ళయి గూడా పంపిస్తారు. వాళ్ళయి అడుగుతారు. అడిగితే వాళ్ళయి తీసుకున్న తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత నీ ఫ్రెండ్స్ వీడియోలు పెట్టు అని అడుగుతారు. నగ్నమైనయి ఫ్రెండ్స్‌యి పెడతారు. పెట్టిన తర్వాత ఇ ఆ అమ్మాయిల్ని వేధించటం మొదలెడతారు. ఇప్పుడు ఈ వేధించడం ఎక్కడి వరకు వస్తుందంటే మాటలతో ఆగదది. మాటలతో తృప్తి పడరు వాళ్ళు. వీళ్ళని ప్రైవేట్‌గా కలవాలి అంటారు. కలుస్తారు. వాళ్ళని శారీరకంగా వాళ్ళని ఒక రకంగా వాళ్ళ వికృతమైన కోరికలు తీర్చుకుంటారు. తీర్చుకొని అయినప్పటికీ కూడా వీళ్ళకి సంబంధించిన ఇవి ఒక రకంగా రహస్యాలు, అంతరంగిక రహస్యాలు లాంటివి కదా ఇవి. మీ అమ్మా నాన్నకు చూపిస్తాము. మీ ఇంట్లోంచి డబ్బులు తీసుకురండి. లేదు అది చేస్తాము, ఇది చేస్తాము అని చెప్పి ఇలా డబ్బులు తీసుకెళ్ళడం. మొన్న మధ్య ఒక పిల్లాడు ఇంట్లో ఉన్న నగలన్నీ తీసుకెళ్ళి ఒక్కొక్కటిగా మత్తు పదార్థాల కోసం, చాక్లెట్ల కోసం ఇచ్చి చివరికి వాళ్ళ అక్క ఇక్కడికి వెళ్ళడం కోసం ఆ నగలు పెట్టుకుందామని చూస్తే నగలు కనిపించకపోతే ఏంటి అని చూస్తే చివరికి తేలింది ఏంటి అంటే పలానా వాడికి ఇచ్చారు, పలానా షాప్లో ఇచ్చాడు వీడు అని చెప్పి. అంటే చూడండి మోసం ఎన్ని రకాలుగా మోసం జరుగుతుందో. ఇప్పుడు వీళ్ళ ప్రైవేటు వీడియోలు దగ్గర పెట్టుకొని ప్రైవేటు అసభ్యం అనకూడదు, అభ్యంతరకరమైన ఫోటోలు దగ్గర పెట్టుకొని వీళ్ళని బ్లాక్మెయిల్ చేయడం, ఇవన్నీ చేస్తున్నారు అన్నప్పుడు బయట వాళ్ళవి చేయడం ఒక ఎత్తు అయితే ఇప్పటివరకు రిపోర్ట్ అయిన దాంట్లో సొంత తల్లివి పెద్దమ్మ ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా ఇచ్చింది ఈ అమ్మాయి అని అంటే ఇక అతను ఈ అమ్మాయిని ఎంత లొంగ తీసుకున్నాడో మనకు ఈ విధంగా అర్థమవుతుంది. సాధారణంగా ఆడపిల్లలకు జెలస్ ఉంటది కదా! ఇప్పుడు ప్రేమలో ఉన్నప్పుడు ఎవరైనా సరే నీకన్నా పక్క నీ ఫ్రెండ్ బాగుందంటే ఎక్కడో చోట కాస్త ఇబ్బంది పడతా ఉంటారు. అలాంటిది సాక్షాత్తు అమ్మ ఫోటోలు పంపించు, పెద్దమ్మ ఫోటోస్ పంపించు, వీడియోస్ పంపించు అంటే ఈ అమ్మాయి చదువుకున్న అమ్మాయే. బెంగుళూరు సిటీలో ఉంటున్నారు. ఇయన్నీ కాదు. వీళ్ళకి అన్ని రకాల ప్రలోభాలకి వీళ్ళని గురి చేసేస్తారు ఆల్రెడీ. ఇంక వీళ్ళు పూర్తిగా వాళ్ళ అధీనంలో ఉంటారు. వాళ్ళు ఏం చేయమంటే అది చేస్తారు. అది మంచా, చెడా, నాకే నష్టమా, పక్క వాళ్ళకి నష్టమా, ఇవన్నీ ఆలోచించే పరిస్థితిలో ఉండరు వీళ్ళు. అసలు ఇవాళ జనరేషన్ ఎట్లా అయింది, ఇవాళ జెన్‌జీ అని చెప్పుకుంటున్నారు కదా, వీళ్ళు ఎలా తయారయ్యారు? వీళ్ళకి కావాల్సిందేంటి? వీళ్ళకి తినడానికి తిండి, వేసుకోవడానికి బట్టలు, చూసుకోవడానికి ఫోను. పని చేయడానికి పని అక్కర్లా. తిండి, బట్టలు, ఫోను ఉంటే చాలు. నువ్వేం చేస్తున్నావమ్మా? నువ్వు అసలు చదువుతున్నావా లేదా? చదివిన తర్వాత ఏం చేస్తావమ్మా అని అడగటానికి వీల్లేదు పిల్లల్ని. అడిగితే కోపాలు వచ్చేస్తున్నాయి. వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఎట్లా ఉంది అంటే నిజానికి చూస్తే ఇప్పుడు
18 ఏళ్ళు 20 ఏళ్ళు పిల్లలున్న తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రుల మాట చచ్చినట్టు విన్నారు. చచ్చినట్టు అంటే ఎంత చచ్చినట్టు విన్నారంటే అంత చచ్చినట్టు విన్నారు. అప్పట్లో చీపురు కట్టలు తిరగబడేవి, తిరగబడేవి. బెల్ట్లతో వాతలు పడేవి. ఆ ఇక్కడి నుంచి కొడితే మొత్తం వీధంతా తెలిసిపోయేది. వీధంతా తెలిసిపోయేది. ఇప్పుడు పిల్లల్ని తెలిసేలా కొట్టద్దని భయపెడుతున్నారు. చట్టాలు కూడా అట్లాగే ఉన్నాయి. అది వేరు విషయం అనుకోండి. కొట్టడం ఎప్పుడు అప్పుడైనా కరెక్ట్ కాదు, ఇప్పుడైనా కరెక్ట్ కాదు. కానీ ఒక్క దెబ్బన్నా వేయకుండా పిల్లలైతే పెరగరు. సరే, అలా అని మీరు చెప్పాల్సిన పద్ధతుల్లో చెప్పి పిల్లల్ని పెంచుకోవాలి అని చెప్తున్నారు. దీన్ని కూడా మనం ఓకే చేద్దాం. కానీ ఇప్పుడు పిల్లలకి ఆ రోజు తల్లిదండ్రులతో దెబ్బలు తిన్న పిల్లలు ఉన్నారు చూసారా, వాళ్ళు ఇప్పుడు తల్లిదండ్రులు అయ్యారు. ఇప్పుడు ఈ పిల్లల్ని పెంచుతున్నారు కదా, వీళ్ళ పని ఎట్లా ఉందంటే తలుపు చెక్క సందులో పెట్టిన పోక చెక్కలాగా ఉంది. ఇప్పుడు అడకత్తెరలో పోక చెక్క అంటారే ఆ పరిస్థితిలో ఉంది. వీళ్ళకి అనుక్షణం గుర్తొస్తూ ఉంటుంది, ఆ రోజు మా అమ్మ మా నాన్న ఎట్లా తిట్టారు, ఎలా చేశారు, ఎలాంటి ఆంక్షలు పెట్టారు, ఇంత చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏంటి ఇంత ఉదారంగా ఉండాల్సి వస్తుంది, అసలు ప్రశ్నించలేకపోతున్నాం ఏంటి, ఈ పిల్లలు ఎట్లా తయారవుతున్నారేంటి అని మదన పడని తల్లిదండ్రులు లేరంటే వీళ్ళు ఇక్కడ ఈ వర్గం ఆ వర్గం అని లేదు, ఈ మతం ఆ మతం అని లేదు, ఈ కులం ఆ కులం అని లేదు. తల్లిదండ్రుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఇక్కడ దాకా ఎందుకు, మన పరిస్థితులు అవే. అదే దయనీయంగా ఉంది. అయితే ఇప్పుడు ఈ పిల్లలకి నువ్వేం చేస్తావు రేపు అంటే అడగడానికి వీల్లేదు, నీకు ఇచ్చిన డబ్బులు ఏం చేసావంటే అడగటానికి వీల్లేదు, ఎంత అడిగితే అంత ఇవ్వాల్సిందే, ఇచ్చింది ఏం చేసావని అడగటానికి వీల్లేదు. పైగా ఇవన్నీ చాలనట్టు కోతి కొబ్బరికాయ దొరికిందన్నట్టు ఈ సెల్ ఫోన్ ఒకటి, 24 గంటలు ఆ సెల్ ఫోను. ఆ జియో వాడు ఏమంట ఫ్రీ డేటా ఇచ్చాడు. ఫస్ట్లో అసలు ఫ్రీ ఫోన్లు కూడా ఇచ్చాడు కదా వాడు. ఇచ్చి మొత్తాన్ని ఫోన్లకు అలవాటు చేసేసి సర్వనాశనం సర్వభ్రష్టత్వం తీసుకొచ్చేసేసాడు వాడు. వాడి పుణ్యం ఇవాళ ఈ ఫ్రీ ఫోను, ఫ్రీ నెట్. ఇప్పుడు ఆ ఫ్రీ ఫోన్లు స్టోరీ అయిపోయింది కదా, ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు చచ్చినట్టు కొనాల్సిందే. ఈ స్మార్ట్ ఫోను ఈ డేటాకి వీటికి అలవాటు పడిపోయిన పిల్లలు వీటి కోసం ఇంట్లో దొంగతనాలు చేస్తున్నారా, లేకపోతే ఆన్లైన్లో అప్పులు చేస్తున్నారా, ఆన్లైన్ బెట్టింగులు చేస్తున్నారా? ఇవాళ ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్స్లో 80 మంది ఆన్లైన్ బెట్టింగ్ చేయకుండాను గంజాయి తీసుకోకుండాను ఉండట్లేదు అనేది ఇవాళ మనకు వస్తున్న డేటా ప్రకారం సర్వేస్ చెప్తున్నాయి. ఇదంతా మరి ఇంత దారుణమైన పరిస్థితిలో ఇవాళ ఈ జెన్జీ చిల్డ్రన్ ఉన్నారు. వీళ్ళని పిల్లలు అనాలో, వీళ్ళు చేసే పనులు బట్టి వీళ్ళ పెద్దోళ్ళు అనాలో, నేరస్తులు అనాలో, ఏమనాలో అర్థం కావట్లేదు. గట్టిగా అది కాదని చెప్పడానికి కూడా మనకి భయం వేసేటట్టు. అసలు నో అనే మాట ఇప్పుడు ఒక్క పెన్సిల్ కొనిపించుకోవటానికి ఎన్నోసార్లు అడగాల్సి వచ్చేది. ఇప్పుడు నోట్లో మాట నోట్లో ఉండంగానే నిజంగా తల్లిదండ్రులు తప్పు కూడా ఉంది. కొంతమంది తల్లిదండ్రులు ఇద్దరే పిల్లల్ని కనటం, లేదు అనుకుంటే ఒకళ్ళనే కనటం. తల్లిదండ్రులు కూడా మ్యాక్సిమం ఇవాళ పల్లెటూర్లలో ఉండే తల్లిదండ్రులు అనుకోండి, సిటీల్లో ఇద్దరు, ఒకళ్ళు పిల్లలు, తల్లి తండ్రి, వీళ్ళ కళ్ళన్నీ ఆళ్ళ మీదే ఉంటాయి. వీళ్ళు చిన్నప్పుడే కనిపెట్టేస్తారు ఈ సంగతి. వాళ్ళ నిస్సహాయితే వీళ్ళు కనిపెట్టేస్తారు. కనిపెట్టేసి వీళ్ళ ఆట వీళ్ళు ఆడుతున్నారంటే ఆశ్చర్యపోవక్కర్లేదు. దానిలో భాగమే ఈ పిల్ల కూడా. చాలా బాధాకరం. నేను ఇందాక చెప్పినట్టు స్నేహితులు ఫోటోలు పంపటమేనా, స్నేహితుల్ని పరిచయం చేయటమేనా, ఇదంతా ఏంటి అంటే అతనితోటి స్నేహం ఉంటుందో ఉండదో అనే ఒక భయంతో చేసే పనులు ఇవన్నీ. ఇది ఒక విష వలయం. ఈ వలయంలో చిక్కుకున్నారు అంటే దీనిలోంచి బయటికి రావటం కుదరదు. అందుకని దయచేసి పిల్లలు ఎవరైనా సరే అతను మీ కాబోయే భాగస్వామి అవనివ్వండి, లేకపోతే ఇంకొకటి అవనివ్వండి, ఏమన్నా అవనివ్వండి, మీ న్యూడ్ ఫోటో అడుగుతున్నాడు అంటే మీరు మొదటిగా అనుమానించాల్సిందే. అవును. మిమ్మల్ని అతిగా పొగుడుతున్నాడు అంటే అనుమానించాల్సిందే. అసలు ఎవడో తెలియనోడితోటి స్నేహం చేయటానికి వీల్లేదు. అదే వాడు తెలిసినోడు అనుకోండి, మనకు పరిచయం ఉన్నోడు తెలిసినోడు అయితే ఇలాంటివి అడగటానికి భయపడతాడు కదా. అసలు మనకు అంత అర్జెంటుగా స్నేహాలు దేనికి? ఈ ఫోన్లలో ముక్కు మొహం తెలియనోడు, వాడి అడ్రస్ ఏంటో తెలియదు, వాడు ఎక్కడుంటాడో తెలియదు. అందుకని ఆడపిల్లలకి
మగపిల్లలకు కూడా ఇలాంటి దారుణాలు మగపిల్లలకు కూడా జరుగుతున్నాయి. ఇందా నగలు తీసుకెళ్ళింది మగపిల్లడే కదా. అవును. అందుకని ఆస్ట్రేలియా గవర్నమెంట్ ఏదైతే 16 ఏళ్లలోపు పిల్లల చేతుల్లో ఫోన్లు ఉండటానికి వీల్లేదని చెప్తుంది కదా, మన దేశంలో కూడా సాధ్యమైనంత తొందరలో అది వస్తే గనక ఈ ఆగడాలు కొంత తగ్గుతాయి. అవును. మంచిదే, మంచి డెసిషనే అండి. మంచి డెసిషన్ అది. అవును. అలాగే తల్లిదండ్రులు వాళ్ళని కౌన్సిలింగ్కి తీసుకెళ్తారా ఏం చేస్తారో తెలియదు, కానీ తల్లిదండ్రులు లాకులు పెట్టుకోవద్దు ఫోన్లకి, పిల్లల ఫోన్లకి లాకులు పెట్టనివ్వద్దు. అవును. అప్పుడు ఈ లాక్ లేకపోతే ఇప్పుడు వాళ్ళ అమ్మ అడిగితే ఇవ్వాల ఆ పిల్ల ఫోను, వాళ్ళ నాన్న అడిగి గద్దిచ్చి లాక్ అడిగితే తప్పనిసరి పరిస్థితుల్లో చెప్తే అప్పుడు ఈ దారుణం బయటకు వచ్చింది. అందుకని ఈ విషయంలో కొంచెం తల్లిదండ్రులు కూడా జాగ్రత్త పడాలి, పిల్లలు కూడా చాలా జాగ్రత్త పడాలి అని చెప్పి కోరుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.